మందరగిరి పర్వత గుహలో కూర్చుని శంకరుడు తపస్సు చేసుకుంటున్నాడు. పార్వతీదేవి ఉపచారాలు చేస్తుంది. ఆవిడ్ని చూశారు, ఆయన్ని చూశారు. ఈ తపస్సు చేసుకునేవాడికి ఇంత అందమైన భార్య ఎందుకు, మనకు అంధకాసురుడికి అయితే బాగుంటుందని వాడికి చెప్పారు. వాడు కబురు చేశాడు, నీ భార్యను నాకు ఇచ్చి నువ్వు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపో, లేకపోతే చంపేస్తానన్నాడు. శివుడు అన్నాడు, నేను నిన్ను చంపేస్తాను తప్ప నీ చేతిలో నేను చచ్చిపోలేను. ఇలా కనపడుతున్నానని అలా అనుకుంటున్నావేమో, నేను యుద్ధానికి వస్తే చాలా తేడాగా ఉంటుంది. కాబట్టి అబ్బాయి నువ్వు ఇటువంటి మాటలు మాట్లాడరాదు. వాడికి ఇది అర్థం కాలేదు. అర్థం కాకపోతే శంకరుడు అప్పుడు తపస్సులో ఉన్నాడు, ఆయనకి తెలుసు వీడి యందు ఈ లక్షణము బాగా గట్టి పడాలి, గట్టి పడితే వీడు చచ్చిపోతాడు. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నారు, ఏమిటి అల్లరంతాను నీ కోసం వాళ్ళు వస్తూ ఉండడం ఏమిటి, వాళ్ళేమో నిన్ను భారీగా పొందాలనుకోవడం ఏమిటి, నన్ను అడుగుతుండడం ఏమిటి, నేను ఇక్కడ కూర్చోవాలంటే తపస్సు పాడైపోతుంది, నేను ఇంకో చోటుకి వెళ్ళిపోయి 1000 ఏళ్ళు తపస్సు చేసుకుంటాను, నీ పాటలేవో నువ్వు పడనని వెళ్ళిపోయాడు.